హాయ్ హలో వెల్కమ్ టు ఉన్న ముచ్చట. నేను మీ హరి. ఈరోజు ఒక పాటతో స్టార్ట్ చేద్దామన్నది. కొంచెం రాష్ట్ర పరిపాలన చూస్తుంటే ఒక పాట పాడాలనిపించింది. నిన్న మన కొన్ని జరిగినవి చూసి ఈరోజు ఆ పాట పాడతా, జర నవ్వకుండ్రి. పాలనాయ పాలనాయ కాంగ్రెసు పాలనాయ, పాలనాయ పాలనాయ రైతు భరోసా ఏదాయ, పాలనాయ పాలనాయ రాష్ట్రమంతా సైరన్ లాయనా. ఇంకా సైరన్ల గురించి మాట్లాడదామని వచ్చిన, కానీ దానికంటే ముందు రైతు భరోసా కూడా లేదని చెప్పినా కదా. దాని గురించి ఏంటంటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు, పాలించే నాయకులు మీ దగ్గరకు వస్తారు. మీరు అప్పుడు ఏమడుతారో వాళ్ళు మిస్ చేసిన చాలా ఉన్నాయి. ఇంకా విద్యార్థులకు ఇస్తున్న పైసలు కూడా ఇవ్వలేదు. ఇంకా రైతు భరోసా కూడా రాలేదు. కాబట్టి ఏ రకంగా బుద్ధి చెప్తారా, ఇంకా ఏ రకంగా వాళ్ళతో తీసుకుంటారా, మీ ఇష్టం. అది ప్రజలకే వదిలేస్తున్నా, వాళ్ళ నుంచి ఏ రకంగా తీసుకుంటారు అనేది. తర్వాత వచ్చేసి సైరన్ల విషయం ఏంటంటే, ఒరే ఏంద్రా నాయన ప్రతి పూరంలో కూడా సైరన్ వేసుకొని తిరగబట్టే. అరే మొన్న రోడ్డు మీదకి పోయినాం, ఈ పట్టణంలో మెయిన్ రోడ్డు మీదకి పోయి నేను మా దోస్తు పని మీద బయటకు పోతుంటే కుయ్య 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 రెండు కొత్త ఫార్చునర్లు ఇంకా కుయ్య సైరన్ వేసుకొని పోతా ఉన్నాయి. ఎవరు ఇక పెద్ద మంచి, ఎవరో మరి మంత్రో ఎవరో పెద్ద మంచి అనుకోని, ఎవరో పెద్ద మంత్రి అయ్యాడో లేకపోతే మినిస్టరో ఎవరో, ఇక మనకు తెలియదు కదా, ఏ రాజకీయ నాయకుడో పెద్ద మంచి అనుకున్నాం, లేకపోతే అంబులెన్స్ అనుకున్నాం. ఇంక మళ్ళీ చూస్తే రెండు ఫార్చునర్లు పోతున్నాయి, కొత్త పనులు టీఆర్ నెంబర్తోనే ఉండేవి. అందులో మళ్ళీ ఇంకోటి ఎవడు పెద్ద మంచి కూడా లేడు. సరే ఏమైనా కానీ ఏమైనా అయ్యిందేమో, అంబులెన్స్ టైం లేకపోతే అనలేసుకపోతారు అనుకోనికి ఎవ్వరు లేరు. ఇద్దరు డ్రైవర్లో లేకనే ఎవరు రాలి, మరి డ్రైవర్లో గన్మెన్లో మరి ఎవరికన్నా ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంది ఆ బండి మీద, ఒక బండి మీద. కుయ్య కుయ్య ప్రజలను డిస్టర్బ్ చేసుకుంటే వాళ్ళకి కింద మీద ఇట్లా తిప్పుకుంటూ పోతున్నారు బండ్లు. అదేం సోకోమార్ వాళ్ళకు. అరే కనీసం సైరన్ ఎవడు వాడాలన్నా కూడా ఇంత సోయి లేకపోతే ఇట్లా గవర్నమెంట్ వాళ్ళకు ఏం చేస్తారు ఈ ట్రాఫిక్ వాళ్ళు. మరి పేద ప్రజల మీద ఇక ఒత్తి ఏడ పడితే ఆడ పట్టుకొచ్చి రాయనీకి ఉన్నారు. ఇంకా అలా అయితే వాళ్ళ చేతులు ఎక్కలరిగిపోయిందాక వాళ్ళు చంపేయాలి, తెచ్చి ఇలా గట్టాలన్నట్టుంది ముచ్చట. గదేందా మరి గసవడలు దొరుకుతలేరా? సైరన్లు వేసుకొని లత్కొడు తిరిగి కొడుకులను పట్టుకొచ్చి 10,000 వేసే కాడ 20,000 వేస్తే ఏమవుతుంది వాళ్ళకు? ఈ పేద ప్రజలకు హెల్మెట్ లేని కాడ, చిన్న గీత దాటిన కాడ గిడ పట్టుకొని రప్ప వేస్తారు. ఇక ఏం పాలనే ఇది? సైరన్లు వేసుకునేటోళ్ళను బద్మాషాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల రేపు అంబులెన్స్ ఏదో ఇదేదో తెలుస్తలేదు, ఎమర్జెన్సీ ఏదో తెలియకపాయే, వీళ్ళు టైంపాస్ కొత్తరో తెలియకపాయే, ఎట్లా తెలుస్తుంది అది? ప్రజలకు ఎంత నొప్పి. ఓ సిగ్నల్ పడి ఉంటుంది, రెడ్ సిగ్నల్ కాడ ఆగి ఉంటారు, ఇంకా గడిచి కుయ్య ముత్తుకుంటే ఏడ జరగాలి. సిగ్నల్ దాటితే వీడు మన ఫోటో కొడతాడు. ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? దొరకకపోతే మళ్ళీ వాడు ఎంత పెద్ద మంచో, మళ్ళీ ఏం చేస్తాడు వాడు, అదో పెద్ద బుగులు. ఏమో చూసే మళ్ళీ తాలుగాలే ఉంటారు మొత్తం. మళ్ళీ అన్న పోనీ ఎమ్మెల్యే ఉంటాడా ఉండడు, పోనీ మినిస్టర్ ఉంటాడా ఉండడు, ఎవడు ఉండడు. అయినా ఎమ్మెల్యేలు గిళ్ళకి ఎక్కడ పోయాక ఈ సైరన్లు ఎవరు చెప్పిండి ఇలా వేసుకోవాలి? వీళ్ళు అంబులెన్స్ నడుపుతున్నారు. పెద్ద వాళ్ళకు ఉంటుంది ఎమర్జెన్సీలో తిరిగేటోళ్ళకు. ఈ ఏమో అంబులెన్స్లకి దిక్కులేదురా నాయనడు అంటే, వీళ్ళు ఏమో చిల్లరగాలు మొత్తం వేసుకొని కుయ్య బండి ఉంటే చాలరా బాబు. ఆ మొత్తం బండ్లకు బ్లాక్ ఫిలిం వేస్తారు, మొత్తం కనిపించకుండా లోపల ఎవడుండో ఇక కుయ్య ఏంది రాదంతా. ఇక్కడ పోయి ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు తప్ప ఏ ఒక్కటి చేత కాదు మీకు. ఈ ట్రాఫిక్ వాళ్ళకి నార్మల్ ప్రజలను రోజు పొద్దులేసి పనుకుంటాం తప్ప ఇసోటోళ్ళని పట్టుకోవాలంటే వణుకుతుంది వాళ్ళకు. ఈ ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళ కాడ వణికిరారు, పేద ప్రజల కాడనే వణికొస్తారు. కనీసం ప్రజలైనా సరే బుద్ధి చెప్పురైనా పట్టుకొని కోకులకు కుయ్య అంటే ఇంకా ఆరని కొడితే కోపం వస్తుంది ప్రజలకు, గిళ్ళను కొడితే భయపడతారు మన ప్రజలు కూడా. ఈ సైరన్ కొట్టిన కూడా ఆపాలి. నువ్వు ఎవరినిరా, ఎందుకు వేసినావు సైరను, ఏమక్కరుందిరా, నీ తానేమైనా పుస్తమీటలు ఉండా తీసుకపోయి దబ్బున, లేకపోతే నీ పని ఎవడన్నా పానలు పోయేటట్టుండ ఆడు. ఏం మనుషులరా మీరు? కొంచెం ఉండాలి, సోయి ఉండాలి మనుషులకు. సరైన వాటిలకు ఎవడు వాడాలో గాడే వాడాలి.